అండి అందరికీ. ఈమె డాక్టర్ వెనీలా, చిచి ఏమో డాక్టర్ ఏంటి, ఒట్టి వెనీలా తెలుసు కదా. ఈమెది లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను, అది వేరే మీమ్స్ వాళ్ళెవరో కూడా చెప్పారు, వైరల్ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, నేనేం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అమ్మగా చెప్తున్నాను. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీరు దాన్ని పాపులర్ చేసి నన్ను ఇన్ఫ్లుయెన్సర్ చేయమని నేను ఏ రోజు అడగను. కాకపోతే నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు అమ్మ చెప్పింది కదా, ఆంటీ చెప్పింది కదా అన్నది మనసులో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ డీటెయిల్స్ కానీ మీ జాతకాలు కానీ మీరు ఎవ్వరికి ఇవ్వద్దు. మీ ఫొటోస్ కూడా ఎవ్వరికి షేర్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఈమె కుక్కటిపల్లిలో ఉందంటండి, ప్రెసెస్ కన్సల్టెన్సీ అని, అతని దగ్గర తీసుకుందంట సర్టిఫికేట్ 1.8 లాక్కి. ఇంకొక విషయం ఏంటంటే, అతనంట బీఎస్సీ అయిపోయింది నాది, ఎంఎస్ చేస్తానికి యూఎస్ వెళ్ళాలని ఒకళ్ళు అడిగారంట. అడిగితే అతను చెప్పాడంట, అతను అబ్రాడ్ అయితే కష్టమవుతుంది, ఈ లోకల్లో కూడా అతను ఎంత ఫేక్ చేశాడో చూడండి. ఇది ఈ మొక్కతే కాదండి, ఇట్స్ చైన్ లాగా అనిపిస్తుంది. ఈ మొక్క వెనక మళ్ళీ సెలబ్రిటీస్ అదొక తొట్టి గ్యాంగ్ ఉంది కదా, సందీప్ అని ఉంటాడు. అతను ఏంటంటే, వీళ్ళు పనికి మళ్ళీ వీడియోలు పెడితే మరి రోబోతో తిప్పుతారో ఏమో నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి ఉంటుంది వాణి అని, ఆమె వీడియోస్ చూస్తే మీరు ఎవ్రీ వీడియోస్ మిలియన్ చూపిస్తారు. ఎందుకంటే న్యాచురల్గా చూస్తారో తెలియదు, లేకపోతే వాళ్ళే రోబోన్, ఎందుకంటే వాళ్ళదే మీడియా అనమాట. షీఈ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఆమె ఈమె దగ్గరకు వచ్చి అక్క అనుకుంటా. ఎందుకంటే ఇదంతా వీళ్ళు వాళ్ళ వరకే చేయటం లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకడేమో చదువు అమ్ముతున్నాడు, ఈమెమో ఇంకోటి ఏదో చేస్తుంది, వాడేమో మీడియా వర్షన్. యూట్యూబ్ ఇప్పుడు వచ్చిన తర్వాత అరాచకం అంటే అరాచకం కాదు. పిల్లలు ఏంటి, ఇప్పుడు పిల్లలు కానీ ఈవెన్ కొలాబ్కి వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ పేజ్ చూస్తారండి. పేజ్ చూసి వీళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అది రియలా ఫేక్ అన్నది మీకు తెలియదు. ఇంకొకరు కొంతమంది ఏంటంటే కింద వ్యూస్ చూస్తారు, మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే వీళ్ళేదో పొడిచారు పీకారని. అక్కడ పీకేది ఏముండదండి, నేను చెప్తున్నాను. టెక్నికల్గా వీళ్ళు రోబోలను పెట్టుకోవడం నడిపితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యూస్ అన్నీ పెరుగుతాయి. ఇంకా మీరు ఇంకొక డౌట్ రావచ్చు, మరి వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి కదా, మెసేజెస్ కూడా ఇంత చేసిన వాళ్ళు మెసేజ్ పెట్టుకోలేరా, అక్క నువ్వు తోపు, అమ్మ నువ్వు తురుము అని అంటారంటే వాళ్ళతోనే పెట్టించుకుంటారు మనుషులను పెట్టి. అవన్నీ చూసి మీరు ఏది పడితే అది ఎందుకంటే మీకు ఏది జెన్యూనో ఏదో తెలియదు కదా. ఇంకొక విషయం ఏం చెప్తానంటే, కిడ్స్కి ఎప్పుడన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఏదన్నా వీడియో కాల్ వస్తే ఎప్పుడైనా సరే కెమెరా అసలు వీడియో కాల్ అనేది ఎత్తమాకండి. కెమెరా కూడా మీరు బ్లాక్ చేసుకొని అప్పుడు ఎత్తండి, ఒకవేళ ఏదైనా తెలియక ఎత్తితే. దానివల్ల కూడా చాలా న్యూడ్ కాల్స్ అట్లా వస్తున్నాయంటే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ రెజ్యూమ్ ఎవరికి ఇవ్వద్దు, మీ బయోడేటాలు ఎవరికి ఇవ్వద్దు. చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. నేనేం చెప్తానంటే, ఇట్లాంటి వాళ్ళని మనమేమి వ్యవస్థలనే మార్చేస్తున్నారు వీళ్ళు, పోలీసు వాళ్ళని కొంటారు అందుకని. మన వరకు ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారనుకో, నిజంగా నేను మీకైతే ఇష్టం అనుకోండి, జస్ట్ వీళ్ళందరినీ అవాయిడ్ చేసేయండి అంతే. మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇంత జరిగి డాక్టర్ సర్టిఫికేట్ కొనుక్కున్నా కూడా ఆ అమ్మలో పశ్చాత్తాపం లేదండి. నిన్న సుధీర్ అనే అతనికి ఇంటర్వ్యూ ఇస్తా, మా అబ్బాయిని ఎవరో బాడీ షేమింగ్ చేశారు, అది చూసి మా అమ్మ కింద పడిపోయింది, హాస్పిటల్ ఉంది, చనిపోయింది అంటే మదర్ చావును కూడా ఆమె క్యాష్ చేద్దాం అనుకుంటుంది ఈ సిచ్యువేషన్లో. అలాంటి ఆడది చూడండి ఆమె. ఏమకు మళ్ళీ శ్రీవాణి నిన్న వీడియోస్, అక్క మంచిది, అసలు దాన్ని కొట్టాలి కరెక్ట్గా చెప్పాలంటే, ఈ మాట అనకూడదు కానీ ఎంత మోసం చేస్తున్నారు మనని. మనస్వి నాయుడు అండ్ ఒక అమ్మాయి యాంకర్ శ్రవంతినో ఏదో ఉంది, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి లాగారంట. వాళ్ళ హస్బెండ్ చాలా రూడ్గా మాట్లాడంట. వాళ్ళు ఏమడిగారు, మీరే డైటీషియన్ అయినప్పుడు మీ హస్బెండ్ మీ అబ్బాయి అలా ఉన్నారన్నారు, కానీ వాళ్ళు ఏం బాడీ షేమింగ్ చేయలేదు కదా. ఒక వాయిస్ కూడా రేజ్ అవ్వట్లేదండి వీళ్ళ వెనక మళ్ళీ అండ చూసుకొని. మొత్తానికి ఒక డ్రామా కంపెనీని వెనక పెట్టుకొని నాటకాలు వేస్తుంది ఈమె. ఇంకా వాయిస్ ఎంత రేజ్ చేస్తుందంటే ప్రతి వ్యవస్థని మార్చేస్తున్నారు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే కిడ్స్కి చెప్తున్నాను, ఫేక్ సర్టిఫికేట్స్ అట్లాంటివి వద్దు, కష్టపడండి.